హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈ ఇయర్ వచ్చే నా సినిమా పేరు ఏంటంటే అంటే పాట్నా శుక్ల. ఇది మనం ఓటీటీలోనే చూసాము. సో ఇది థియేటర్లో రిలీజ్ అయిందా లేదా అయితే నాకైతే తెలియదు. సినిమా చూసినప్పుడు నాకేమనిపించింది, దీంట్లో మెయిన్ ఆర్టిస్ట్ వచ్చి ఫిమేల్ ఓరియంటెడ్ ఫిలిం రవీనా టండన్. ఇది డైరెక్ట్ చేసింది వివేక్ బుద్ధకోట్. అతను డైరెక్టర్ గారి గురించి కూడా నాకు పెద్ద తెలియదు. సరే, సినిమా అతను రాశాడు, వేరే అతనితో కలిపి డైరెక్ట్ కూడా చేశాడు. రవీనా టండన్ ఒక లాయర్గా చేస్తాను అన్నమాట. రవీనా టండన్ చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాలనుకుంటుంది, పెద్ద అయిన తర్వాత లాయర్ అయింది. కాకపోతే పాట్నాలో వచ్చేసి ఒక లోయర్ కోర్టులో ఆమె లాయర్గా చేస్తూ ఉంటుంది. అక్కడ మేజర్ ఇంట్లో వంట వండుకొని లడ్డూలు ఇది ఇచ్చుకుంటా జడ్జికి ఇచ్చుకుంటా చేస్తుంది. ఆమె చిన్న చితగా కేసులు వాదిస్తూ ఉంటుంది, కొన్ని గెలుస్తూ ఉంటుంది కూడా. అట్లాంటప్పుడు ఆమె దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఎందుకంటే నేను బాగా చదివాను, నాకు 60% రావాలా, కాకపోతే నాకు 30% వచ్చి నాకు ఫెయిల్ అయింది, నాకు రీకౌంటింగ్ అని చెప్పినా కానీ ఇది కావట్లేదు, నేను యూనివర్సిటీ పైన కేసు వేయాలా అని చెప్పి ఆ కేసు తీసుకుంటుంది. ఆ కేసు తీసుకున్న తర్వాత ఆ కేసు ఆమె గెలిచిందా లేదా, ఇంతకీ ఏమైంది అన్నదే సినిమా అంతా. సినిమా నిజంగా వచ్చేసి యూపీ బీహార్ దీంట్లో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూవే అది. ఎందుకంటే అసలు స్టేట్ టాపర్ చేసినోడికి ఆ సబ్జెక్టులు ఏమున్నాయో కూడా తెలియదు. ఇట్లాంటి నేను చూసిన న్యూస్లో అసలు స్పెల్లింగ్లు కూడా తెలియదు. ఆఫ్కోర్స్ ఈ స్పెల్లింగ్లు మనకు కూడా పెద్ద అంత తోపేం కాదు, కానీ కాకపోతే ఆ సబ్జెక్ట్ ఏందో కూడా తెలియదు. దేంట్లో టాప్ చేశారు కూడా, అట్లాంటి వాళ్ళంతా కూడా బీహార్లో టాప్ అయిపోయారు. అట్లాంటిది ఏందిరా అంటే మార్క్ షీట్స్ మార్చి అవతల పడేస్తారు. టాపర్ని ఫెయిల్ చేసేసి ఎవడో ఫెయిల్యూర్ని మటుకు టాప్ చేస్తాడు. ఇవన్నీ డబ్బుల వల్ల అవుతుంది. ఆ మొత్తం బీహార్లో జరిగే ఒక ఇది తేవాలనుకున్నాడు, ఒక విధంగా తెచ్చాడని అనుకుందాం. దీంట్లో మేజర్ పాజిటివ్ పాయింట్ రవీనా టండన్ అసలు సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది, అద్భుతంగా అయితే ఇది చేసింది. చాలా బాగా అనిపించింది. ఒక ఏమంటారు, ఒక మెత్తటి ఒక భయస్త్రాలైన ఒక హౌస్ వైఫ్ ఆ లాయర్ దగ్గర నుంచి కొద్దిగా స్ట్రాంగ్గా అయి నిల్చోవడం అన్నది బ్రహ్మాండంగా అయితే చేసింది. 100% మార్క్స్ అన్నమాట. ఆమెకు సపోర్ట్గా ఆమె హస్బెండ్గా చేసిన క్యారెక్టర్ అయితే భలే రాసుకున్నారు. క్యారెక్టర్ ఏముందిలే అన్న దగ్గర నుంచి ఆమె లేదు డౌన్ అవుతున్నప్పుడు పక్కన నిల్చొని లేదు నువ్వు కరెక్ట్ చేసావని, మనోడు బాగున్నప్పుడేం పెద్ద సపోర్ట్ చేయలే, కింద బడి కొద్దిగా తక్కువ వస్తున్నప్పుడు అతను ఇది తీసుకొని లేదు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నీ పక్కన నేనున్నా అని చెప్పడం. కానీ లాస్ట్ కోర్టుకి వెళ్ళేసరికి వ్యతిరేకంగా వస్తుందన్నా కానీ ఫోన్ చేసి మోరల్ సపోర్ట్ చేయడం. కానీ హస్బెండ్ క్యారెక్టర్ అయితే సూపర్గా అయితే ఇది చేశారు. నాకు అది భలే అనిపించింది, నాకు హస్బెండ్ క్యారెక్టర్ కూడా. దాంతోపాటు స్టోరీ రైటింగ్ నాకు ఓకే పర్లేదు, మ్యాక్సిమం బాగానే చేశాడు. కానీ ఏంద్రా అంటే అన్నీ ఏదో అట్ట జరిగిపోయాయి. వాళ్ళు వచ్చారు, కోర్టుకు వచ్చారు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు. కొద్దిగా మోర్ ఇన్డెప్త్గా అయితే వెళ్ళలేదు అన్నట్టుగా నాకు అనిపించింది. కొద్దిగా వెళ్ళి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని ఒక యూనివర్సిటీ పైన సింపుల్గా అయితే రాశాడు. అక్కడ నాకు ఇంకొద్దిగా ఇన్డెప్త్ వెళ్ళి కొద్దిగా కాంప్లికేటెడ్ వెళ్ళి రియల్ కొద్దిగా ఫ్యాక్ట్స్ బయటికి తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో అన్నట్టుగా నాకు అనిపించింది. అంత మాత్రాన ఇది బాగాలేదని కదా, ఇది చాలా నీట్గానే ఉంది. కానీ అది ఇంకొద్దిగా టెన్స్గా ఏం జరుగుతుంది, ఏం కథ కరెక్ట్గా జరుగుతుందా, ఇంకేమన్నా అన్న ఇది ఉంటే ఇంకొద్దిగా బాగుండేది అన్నట్టుగా అనిపించింది. కెమెరా వర్క్ అయితే మనకి డీసెంట్ ఎనఫ్, ఏం కావాలా ఆల్మోస్ట్ ఆల్ ఇండోరే ఇదంతా షూట్. సో కెమెరా వర్క్ అయితే బాగానే ఉంది, ఏమాత్రం ప్రాబ్లం లేకుండా. దానికి తగ్గట్టు మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు, ఏమీ తక్కువ లేకుండా. అండ్ ఎడిటింగ్ వర్క్ అంటే మనకి సినిమా ఎక్కడ ల్యాగ్ ఉంది సాగదీస్తున్నాడు అన్న ఫీల్ లేకుండా మటుకు ఎడిటింగ్ వర్క్ అయితే బ్రహ్మాండంగా ఉంది. కూర్చున్నప్పుడు ఓకే జరుగుతుంది పోతుంది, సినిమా అయితే పరిగిస్తుంది. ఎక్కడ ఆపి కూర్చొని బ్రేక్ వేసి కూర్చొని ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో చేయాలా, ఏదో చేద్దాం అట్లాంటివి మనకి బోర్ కొట్టేటి అయితే చేయలేదు. కాకపోతే మనకి ఎక్కడ కొద్దిగా లెట్ డౌన్ అనిపించిందంటే చెప్పా కదా నేను ఇందాక, అది సరే వెళ్ళారు, కొన్ని నిజాలు తెలుస్తాయి, కొన్ని ట్విస్ట్లు వస్తాయి, ఒప్పేసుకొని ఇది అయిపోతే చాలా కూల్గా అయిపోయింది. ఆ రేంజ్లో అంత నీట్గా అయిపోతుందా అంటే రియల్ లైఫ్లో కొద్దిగా కష్టమే. సో ఆ ఒక్క దగ్గర తప్పించి సినిమా అంత మటు బ్రహ్మాండంగా ఉంది.
మీరు డిజ్నీ హాట్స్టార్లో ఉంది ఇది, మీరు వెళ్ళైతే మీరు డిజ్నీ హాట్స్టార్లో చూడండి. హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే, ఇన్ఫ్యాక్ట్ చూడాల్సిన సినిమానే. ఎందుకంటే పేరెంట్స్ చిల్డ్రన్ సరిగ్గా చదవకపోతే వాళ్ళు మార్క్ షీట్లు మార్చి పాస్ చేయించాలని చూస్తుంటే కష్టం. అందులో ఎగ్జామినేషన్ టైం, ఎందుకంటే మన సెంట్రల్ దగ్గర చూస్తుంటాం పేరెంట్స్ వాళ్ళు పక్కన వాళ్ళను ముందు కూర్చున్న వాళ్ళను బాబు నా కూతురు కొద్దిగా చూపియ్యా చదవదు ఫెయిల్ అవుతుంది అంటే ఏం చేస్తున్నావు సంవత్సరం అంతా కొట్టన్న కూర్చోబెట్టి చదివిపియాలి కదా, అది కాదు అక్కడ ఉంటారు. పేరెంట్సే తప్పు చేస్తే పిల్లలు మంచి పనులు ఎలా చేస్తారు? ఒకవేళ తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలా అన్నీ అయితే దీంట్లో ఉంది. ధైర్యంగా వచ్చి చేసేటి ఒక వండర్ఫుల్ ఫిలిం, వెళ్ళి చూసి అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు టాకింగ్ ఫిలిమ్స్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.